ప్రెజెంటింగ్ నాలెడ్జ్ ఇన్ లాజిక్ చూద్దాం. ఈ కాన్సెప్ట్ అసలు లాజిక్ ఏం చేస్తుంది, మనకు ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఆ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మనం నాలెడ్జ్ని ఎన్కోడ్ చేయొచ్చు. ఎలా ఎన్కోడ్ చేస్తే యూజింగ్ సింబల్స్, రూల్స్ అండ్ ఇన్ఫరెంట్ మెకానిజమ్స్ వాడి ఆ నాలెడ్జ్ని నువ్వు ఎన్కోడ్ చేయొచ్చు ఈ లాజిక్ వాడి. ఓకే, ఇప్పుడు కీ అప్రోచెస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ప్రొపోర్షనల్ లాజిక్ ఉంటుంది. ఓకే, ప్రొపోర్షనల్ లాజిక్ ఏం చేస్తుంది, ఈ ప్రొపోర్షనల్ లాజిక్ ఎప్పుడు ఫ్యాక్ట్స్ని ప్రపోజిషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సో ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఇట్లా ఫ్యాక్ట్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆర్ ప్రపోజిషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, అర్థమైనా? సారీ, ఏదైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో ఆ ఫ్యాక్ట్స్ని రిప్రజెంట్ చేసేది ప్రపోర్షనల్ లాజిక్. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ఈస్ట్, ఇఫ్ ఇట్ క్లౌడ్ ఇట్ విల్ రెయిన్, సో ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్ని రిప్రజెంట్ చేసేది ప్రపోర్షనల్ లాజిక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇట్ ఈస్ రైనింగ్. ఓకే, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఇది మనము కనెక్టివిటీస్ వాడతాం. అండ్, ఆర్, నాట్, ఇంప్లాయిస్. అండ్ అంటే ఇది, ఆర్ అంటే ఇలా రాయాలి, నాట్ అంటే ఇట్లా రాస్తాం, ఇంప్లాయిస్ అంటే ఇది. ఓకే, అండ్, ఆర్, నాట్, ఇంప్లాయిస్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ అండ్ ఐ హ్యావ్ ఎ అంబ్రెల్లా ఐ స్టే డ్రై. ఇప్పుడు ఇది ఎట్లా రాసిండంటే, ఇప్పుడు పి ఉందా, పి అన్నది if it rains and I have an umbrella and I have umbrella. if it rains అని పి పెట్టుకున్నాడు, క్యూని ఐ హ్యావ్ అంబ్రెల్లా పెట్టుకున్నాడు. వాన పడుతుంది, నా దగ్గర అంబ్రెల్లా ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఆరేమన్నా ఐ స్టే డ్రై. అర్థమైందా? ఏమంటుంది, పి అంటే వాన పడుతుంది, ఇఫ్ ఇట్ రెయిన్స్, అండ్ అనేది సింబల్స్ ఇక్కడ వాడినా, క్యూ ఇంకా హ్యావ్ ఎ అంబ్రెల్లా. క్యూ అంటే హ్యావ్ ఎన్ అంబ్రెల్లా ఉన్నాకో ఇంప్లాయిస్ వాన పడుతూ ఉన్నప్పుడు నా దగ్గర అంబ్రెల్లా ఉంటే ఐ స్టే డ్రై, ఇంప్లాయిస్. అట్లా వచ్చిందనమాట ఈ స్టేట్మెంట్, అట్లా వస్తుంది. ఓకే, అట్లా రిప్రజెంట్ చేస్తాం ప్రొపోర్షనల్ లాజిక్ని. ప్రిడికేట్ లాజిక్ని ఫస్ట్ ఆర్డర్ లాజిక్ కూడా అని అంటారు. ఓకేనా, రిప్రజెంట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఆబ్జెక్ట్స్ని, ప్రాపర్టీస్ని, రిలేషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇలా క్వాలిఫైయర్స్ వాడతారు అనమాట. క్వాలిఫైయర్స్ రెండే ఉంటాయి, ఒకటి ఇది, ఒకటి ఇది. ఇది ఏంటిదంటే ఫర్ ఆల్ అంటే ఇది అనమాట. దేర్ ఎగ్జిస్ట్ అంటే రివర్స్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఈ. ఇది దేర్ ఎగ్జిస్ట్, ఇది ఫర్ ఆల్. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఆల్ ఎక్స్ అంటే బర్డ్ అనేది ఎక్స్ కెన్ ఫ్లై అదనమాట. ఇప్పుడు ఫర్ అన్ని బర్డ్స్ కెన్ ఫ్లై అనేసి ఇట్లా వస్తుంది అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చేసి ఇది ఏంటి, నేను చెప్పిన ఇది డేర్ ఎగ్జిస్ట్, ఇట్లా మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఈ ఉంటే డేర్ ఎగ్జిస్ట్ ఏ డాగ్ అని, డేర్ ఎగ్జిస్ట్ ఏ లాయల్ డాగ్ అన్నాడు. అంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తారు ప్రిటికల్. ఇక్కడ ఇదంటే డేర్ ఎగ్జిస్ట్. ఈ ఫర్ ఆల్కి ఎగ్జాంపుల్ చెప్పిన ఇక్కడ డేర్ ఎగ్జిస్ట్ లాయల్ డాగ్, దీని అర్థం. ఈ అండ్ డాగ్ అనేది ఎక్స్ అన్నది డాగ్ కదా. సో మళ్ళీ లాయర్ బ్రాకెట్లో డాగ్ ఎక్స్ పెట్టిన, ఎక్స్ అంటే డాగ్ కాబట్టి సో దేర్ ఎగ్జిస్ట్ లాయల్ డాగ్ అని అట్లా వస్తుంది అనమాట స్టేట్మెంట్. తర్వాత హయ్యర్ ఆర్డర్ లాజిక్, ఇది క్వాలిఫికేషన్స్ ఓవర్ ప్రిడికేట్స్ అనమాట. ఇది క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రిడికేట్స్ ఓవర్ క్వాలిఫికేషన్ అలో చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు రీజనింగ్ అబౌట్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రాపర్టీస్కి ఇంకా ప్రాపర్టీస్ ఉంటాయి కదా, దాన్ని రీజనింగ్ చేయడం కానీ హయ్యర్ ఆర్డర్ లాజిక్. ఇది అడ్వాన్స్డ్ ఏఐలో కానీ ఫార్మల్ వెరిఫికేషన్లో వాడతారు. ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జాంపుల్ రాసిన, దీని ఫస్ట్ సెంటెన్స్ చదివితే దట్ ఎగ్జిస్ట్ ఏ ప్రిడికేట్ పి దట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ మూమెంట్స్. సో చూడు, దీన్ని మీన్స్ ఎక్స్ యాజ్ ఏ ప్రాపర్టీ పి. సో ఇది దేర్ ఎగ్జిస్ట్ అని ఇంతకుముందు దాంట్లో చెప్పిన. పి అంటే ప్రిడికేట్ వేరియబుల్ అనమాట, ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఇండివిజువల్స్ టు ట్రూత్ వాల్యూస్. ఫర్ ఆల్ ఎక్స్ రేంజెస్ ఓవర్ ఇండివిజువల్స్. హ్యూమన్స్ ఎక్స్ అని పెట్టి పి ఆఫ్ ఎక్స్ అని పెట్టాడు. పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటది, ఎక్స్ యాజ్ ఎ ప్రాపర్టీ పి. చూసినా, ఇదంతా పెట్టి ఇంప్లాయిస్ పి ఆఫ్ ఎక్స్ అన్నాడు. దాని అర్థం ఏంటి, ఎక్స్ యాజ్ ఎ ప్రాపర్టీ అని. ఓకే, అట్లా హయ్యర్ ఆర్డర్ లాజిక్. తర్వాత మోడల్ లాజిక్ అంటే ఇది రెండే ఉంటాయి ఇలా, ఒకటి ఇట్లా స్క్వేర్ బాక్స్ ఉంటుంది, ఇంకోటి రాంగ్ బాక్స్ ఉంటుంది. స్క్వేర్ బాక్స్ ఉన్నాక దాన్ని నెసెసిటీ అనాలి. ఓకే, ఈ రాంగ్ బాక్స్ ఉన్నాక పాసిబిలిటీ అనాలి దాన్ని. ఓకే, ఇది యూజర్ ఇన్ రీజనింగ్ అండ్ అబౌట్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్. ఎగ్జాంపుల్ ఇది ఎట్లా రాస్తారంటే, ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఐ విల్ విన్ ద లాటరీ. లాటరీ విన్ అయ్యేకి 100% నెసెసిటీ ఏమి ఉండదు కదా. ఇఫ్
సన్ నెసెసిటీ అర్థమైంది కదా, పాసిబిలిటీకి నెసెసిటీ డిఫరెన్స్. నేను లాటరీ పక్కా విన్ అవుతానికి లేదు, ఇట్స్ ఎ ప్రాబిలిటీ. సో అందుకే వాడు ఏం పెట్టాను, పాసిబిలిటీకి ఏం పెట్టినా, రాంబస్ పెట్టినా. సో పాసిబిలిటీ, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ఐ విన్ ఏ లాటరీ అనేసి అట్లా వస్తుంది అనమాట స్టేట్మెంట్. ఇట్లా రిప్రజెంట్ చేస్తారు లాజిక్ని. సింపుల్, నెసెసిటీ స్క్వేర్ బాక్స్, పాసిబిలిటీకి రాంబస్. ఇఫ్ ఇస్ ఎ పాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్ అంటే అప్పుడు రాంబస్ పెట్టాలి. ఇట్ ఈస్ నెసెసిటీ దట్ ద మ్యాచ్ విల్ విన్ 1 ball 1 run 2 runs అట్లా. ఓకే, ఇంకా డిస్క్రిప్షన్ నాలెడ్జ్, ఇది ఆంటాలజీ యూజ్ చేస్తాడు సిమాంటిక్ వెబ్లో. ఇది కాన్సెప్ట్స్ అండ్ రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ రాసిన, స్టూడెంట్, ఆల్ స్టూడెంట్స్ ఆర్ పర్సన్స్. ఈ సబ్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఇట్లా రాసినాం అనుకో, ఇది సబ్ క్లాస్ అనమాట. ఈ స్టూడెంట్ అనే మెయిన్ క్లాసు, దీని పర్సన్స్ అంటే దాని యొక్క సబ్ క్లాసు. సో ఆల్ స్టూడెంట్స్ ఆర్ పర్సన్స్. ఓకే, అట్లా అనమాట. థర్డ్ ఇదేంటి, దేర్ ఎగ్జిస్ట్ టేక్ కోర్స్. ఇఫ్ కోర్స్ పెట్టి మళ్ళీ డాట్ కోర్స్ పెట్టి ఇది పెట్టినాం మనం, మళ్ళీ స్టూడెంట్ పెట్టినాం. అంటే ఇఫ్ సమ్వన్ టేక్స్ ఎ కోర్స్, దేర్ ఇస్ ఎ స్టూడెంట్. ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాడు పక్క స్టూడెంట్ అయ్యే ఉంటాడు, అలా అనమాట. ఇది డిస్క్రిప్షన్ నాలెడ్జ్. ఈ 5 typesలో మనము నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అనేది చేస్తాం లాజిక్లో.